హాయ్ ఫ్రెండ్స్, మన తిరుపతి పద్మావతిపురం శ్రీనివాస కళ్యాణ మండపాల పక్కన ఉన్న ఫేమస్ బజ్జీ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఆనియన్ బజ్జీ, ఎగ్ బజ్జీ, అలసంద వడ చాలా ఫేమస్ అండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్గా సర్వ్ చేస్తున్నారు. డే బై డే ఆయిల్ కూడా చేంజ్ చేస్తారు. పర్ఫెక్ట్ హైజీనిక్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎప్పటి నుంచి తీసుకున్నారు? ఎట్లా? 3 ఏళ్ళుగా. ఇది ముందు ఆ వారం ఉంది సార్, ఆపోజిట్లో ఉంది ఆ పక్కల్లా. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మార్చినారు. ఫ్రెష్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఎగ్ బోండా ఉన్నది ఆనియన్ బజ్జీ. రేట్లు ఎట్లా ఉంటాయి? రేట్లు నార్మల్గానే ఉన్నాయి, ఎక్కువేం లేదు. సాధారణంగా కొనుక్కొని తినేది మాదిరిగానే ఉంటాయి. ఎటువంటి పరిస్థితులు ఎక్కువ చెప్పే అవకాశం లేదు. చాలా మంచి వ్యక్తి, ఓనర్ కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఆనియన్ బోండా కానీ, ఆనియన్ బజ్జీ కానీ, ఎగ్ బోండా కానీ, ఉద్దివడ కానీ చాలా స్పెషల్గా ఉంటుంది. మీ హోటల్లో కస్టమర్లు అందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకుంటారు? అందరికి, ప్రతి ఒక్కరికి నేను ఇక్కడికి వచ్చే కట్టుకొని పోతాను. మీ కస్టమర్లు మళ్ళీ మళ్ళీ కావాలని ఏమన్నా అడుగుతారు. హోటల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ పోయి తీసుకున్నామని చెప్తారు. సూపర్గా ఉన్నది బజ్జీ, వేడి వేడిగా బాగుంది, కాలిపోతాను. మేము రెగ్యులర్ కస్టమర్. హాయ్ అన్న, మీ పేరు? శ్రీరాము. ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నాం? మేము 10 ఏళ్ళు అయితే పైన అయింది. పద్మావతిపురంలో పెట్టింది ఫస్ట్ చికెన్ పకోడా అంగడి పక్కన. ఆడ ఇడిచిపెట్టేసి ఈ శ్రీనివాస కళ్యాణ మండపంలో పెట్టి 1 సంవత్సరం అయింది. మేము ఫస్ట్ నుండి ఇదే పనే, పిల్లప్పటి నాది ఇదే పనే. నాది వేరే పని ఏం లేదు. నాకు సర్వీస్ కనీసం 40,000 సర్వీస్ ఉంది నాకు. ఇదే ఫీల్డ్? ఇదే ఫీల్డింగ్లోనే. మన దగ్గర ఏమేమి నా ఫేమస్? అటుగా బజ్జీ ఉంటుంది. మాతో ఫేమస్ అంటే నాటు మిరకాయ బజ్జీ ఫేమస్, ఆనియన్ బోండా, ఎర్రగడ్డ బోండాలు, ఆనియన్ బజ్జీలు ఫేమస్, ఎగ్ బోండా ఫేమస్. నీట్గా ఎట్లా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అన్న? మంది మెయింటెనెన్స్ వచ్చే కంటే తినేసి కంటే వాళ్ళని కనుక్కోండి నిదానం కంటే. ఏంట్లో అనేది ప్రాబ్లం అనేది లేదు. శనగపిండి అనే ప్రాబ్లం లేదు, మిర్చి ప్రాబ్లం లేదు,
పిండి కానీ ఏంది ప్రాబ్లం అనేది లేదు. మొత్తం క్వాలిటీ ఐటమ్ వాడతాం. ఒకటే ఐటమ్స్ మంచి ఆయిల్. పోనీ 10 రూపాయలు ఎక్కువ పోనీ శనగపిండికి తెచ్చుకుంటాను, ఆడించుకుంటాను, కొట్టించుకుంటే వస్తాను. కస్టమర్స్ ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ బాగా చేసుకుంటాము. మేము ఎవరు ఏం లేదు, నేను నా కొడుకు అంతే ఉండేది, ఎవరు లేదు. రేట్లు ఎట్లా? మిరపకాయ బజ్జీ మామూలు నాటు మిరపకాయ బజ్జీ 13, ఆనియన్ బజ్జీ 23, మామూలు ఆనియన్ బోండా 13, పిండి బోండా 13, అలసంద వడ 12, అరటికాయ బజ్జీ 12, ఆలు బజ్జీ 12, మసాలా వడ 12, ఎగ్ బోండా ఒకటి అయితే 20 రూపాయలు, 2 అయితే 30 రూపాయలు. ఆయన అన్న మీ పేరు? నవీన్ కుమార్. అన్న ఎంతకాలం అయింది ఇక్కడ పెట్టి? అవుట్ సైడ్ ఉంటుంది అన్న బండి. ఆ అవుట్ సైడ్ 15 ఏళ్ళుగా పెట్టాం. ఇటు పక్క వచ్చి సంవత్సరం అయింది పెట్టాం. అన్న మన దగ్గర ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి? ఆనియన్ బోండా, మిరపకాయ బజ్జీ, పిండి బోండా, అలసంద వడ, మసాలా వడ, ఎగ్ బోండా, ఆలు బజ్జీ, అరటికాయ బజ్జీ, ఆనియన్ బోండా, ఎగ్ బోండా. ఏదేది ఎంత రేట్ అన్నా? ఆనియన్ బోండా, బియ్యం పిండి బోండా బజ్జీ వచ్చేసి 13, అరటికాయ ఆలు అలసంద వడ, మసాలా వడ 10కి 2, ఆనియన్ బజ్జీ 20కి 3, ఎగ్ బోండా 120, 2 30. ఎట్లా మెయింటైన్ చేస్తారు ఆయిల్ అది నీట్నెస్? అంతా క్లీన్ అన్న. రోజు క్లీనే. రోజు మార్చి రోజు క్లీన్ చేస్తాం. రోజు చేంజ్ చేస్తారు. అదే ఆయిల్ అయితే ఉండదు. శనివారం ఒకరోజు ఎగ్ వేయం, మిగతా రోజులంతా ఉండదు. శనివారం ఒకటి వచ్చి ఫ్రెష్ ఆయిల్ వేస్తాం, మిగతా రోజులు ఎగ్గులు వేస్తాం కాబట్టి ఆ ఆయిల్ వాడము. మిగతా రోజంతా అదే ఆయిల్ క్లీనింగే. మన దగ్గర ఎట్లన్నా పార్సెల్స్ ఎక్కువ పోతాయా? ఇక్కడ వచ్చి తినే వాళ్ళు ఎక్కువ? పార్సెల్స్ 2 ఎక్కువగా పోతాయి. 2 ఎక్కువ పోతాయి. మనకు రెగ్యులర్ కస్టమర్స్ అన్న బయట నుంచి ఏమన్నా వస్తారా? దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ, రెగ్యులర్ కస్టమర్స్ కొంచెం తక్కువ. ఇంతకుముందు ఒక అతను కరకంబాడి దగ్గర నుంచి కూడా వస్తానన్నారు. ఆయన వస్తాడు కట్టెపుట్టాలం గుడి అక్కడి నుంచి. యూట్యూబ్ ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.